బాజీ గారు ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్యాన్ని కోరుకునే ఎవరు కూడా తుపాకీ గొట్టం ద్వారా ట్రై చేయడానికి సపోర్ట్ చేయరు. కానీ కాకపోతే వాళ్ళు లేవనెత్తున్న అంశాలు ఈవెన్ రాజశేఖర రెడ్డి గారు చర్చించినప్పుడు కూడా తుపాకీ గొట్టంతో రాజ్యాధికారాన్ని యాక్సెప్ట్ చేసి చర్చకి రమ్మల్లా మీ డిమాండ్లు ఏంటో రండి మాట్లాడదామన్న కోణంలో కొంత చర్చ జరిగింది. వాళ్ళ ఆలోచనలు ఏంటో తెలిసినాయి, మార్గాలు ఏంటో కొంత ప్రయత్నం జరిగింది. సరే అది ఫెయిల్ అయింది. దాని గురించి సరైన ప్రాతిపదిక లేదని రామ్మోహన్ రావు గారు కౌడి చోర సంఘటనలో గాంధీ గారు ఆపిండు, ఉద్యమాన్ని ఆపిండు. అది కదా గొప్పతనం. ఎగ్జాక్ట్లీ నేనంటుంది బాజీ గారు, ఏ పార్టీలు దాన్ని సపోర్ట్ చేయగానే అంటే ప్రభుత్వం తీసుకున్న వైఖరి ఇంత కంప్లీట్గా దాన్ని నిర్మూలించాలన్న లక్ష్యం మంచిదే కావచ్చు, తుపాకీ ఉండకూడదు పౌరుల చేతులు అనేది మంచిదే కావచ్చు. కానీ తుది దశకు వచ్చాక కూడా ఇప్పుడు 1000 మంది పైగా ఎన్కౌంటర్లు 90 పైగా ఎన్కౌంటర్లు 1000 మంది పైగా చనిపోయారని చెప్పి చెప్తున్నారు. ఇంకా కొన్ని వందల మంది ఉన్నారని వార్తలు వస్తున్నాయి. దీనికి చివరి దశలో అన్నా ఏదన్నా ఒక హింస లేని ముగింపుని ఆశించవచ్చా? ఆశిస్తున్నామండి అందరం కూడా. ముందుగా మీకు, మన ప్యానల్లో మిత్రులకి, అట్లాగే మన HMTV వీక్షకులందరికీ కూడా శుభ సాయంకాలం నమస్కారం అండి. నమస్తే సార్. మీరు చెప్పినట్లు అందరూ ఆశిస్తా ఉన్నారు. ఎందుకంటే ఏ ఆపరేషన్ అయినా కానీ మానవతా దృక్పథంతోనే జరగాలన్నది ఎవరైనా కోరుకుంటారు. హింసించడం, అన్యాయంగా ప్రాణాలు హరించడం అనేది ఎవరు కూడా హర్షించరు. ఇప్పుడు మావోయిస్టులని ఒక ఉద్యమకారులుగా కాకుండా ఒక అంతర్జాతీయ శత్రువులుగా భారత ప్రభుత్వం ప్రస్తుతం భావిస్తా ఉంది. ఒక టార్గెట్ పెట్టుకొని ఈ నెల మార్చి 31 లోపు మావోయిస్టు రహిత రాష్ట్రాలుగా చేయాలన్నది అమిత్ షా గారి సంకల్పం. అందుకని నిర్దాక్షిణ్యంగా ఎవరు కనపడినా కాల్చివేయటం, చంపేయటం అనే లక్ష్యంగానే ఇవాళ 2000 మంది సాయుధ వీళ్ళు అందరూ కూడా ఏరువేత కార్యక్రమం చేపట్టారు. నిజానికి ఏంటంటే నేను గమనించిన అనేక డాటాల్లో మావోయిస్టు పార్టీ చర్చలకు సిద్ధంగా ఉంది, చర్చలకు వస్తామని చెప్తున్నప్పటికీ కూడా చర్చలకి మేము రాము, చర్చల ప్రసక్తి లేదని అమిత్ షా నిర్ద్వందంగా ఖండిస్తూ వీళ్ళని ఏరివేయటం, చంపివేయటమే లక్ష్యంగా చేస్తున్నారు. అట్లాగే గిరిజనులు కూడా అనేక మంది సామాన్య పౌరులు కూడా ప్రాణాలు పోగొట్టుకుంటా ఉన్నారు. ఇది చాలా అన్యాయం. ఎందుకంటే ఇక్కడ మనం ఎంత మాట్లాడుకున్నా మావోయిస్టుల విప్లవం ఇప్పటిది కాదు. అది ఎన్నో దశాబ్దాలుగా జరుగుతా ఉంది. అది ఇతర రాష్ట్రాలకు కూడా పాకిందని అందరికి తెలిసింది సత్యమే. ఇక్కడ జరుగుతున్న ప్రచారం ఏంటంటే నరేంద్ర మోడీ గారి ఈ హయాంలో ఆయన ప్రభుత్వం ఏదైతే మావోయిస్టుల ప్రాబల్యం అత్యధికంగా ఉన్న గిరిజన ప్రాంతాల్లో, అటవీ ప్రాంతాల్లో ఖనిజ సంపద, ముఖ్యంగా బస్తర్ ప్రాంతంలో ఖనిజ సంపద అత్యధికంగా ఉంది. వీళ్ళందరినీ ఏరిపరేసి గిరిజనులను కూడా అక్కడ గ్రామాలను తరలించేసి ఆ ఖనిజాలను తవ్వుకోవడానికి కార్పొరేట్ వాళ్ళకి కొమ్ము కాయడానికి మాత్రమే ఈ కగార్ ఆపరేషన్ జరుగుతుందన్నది సర్వత్రా ప్రచారం జరుగుతున్నది. దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది ప్రభుత్వం కానీ బీజేపీ శ్రేణులు కానీ. ఎందుకంటే ఒక ఆరోపణ వచ్చింది, మీరు మావోయిస్టులు సాయుధ పోరాటం చేస్తున్నారు, అన్యాయంగా చంపుతున్నారు, హింసని చేస్తున్నారు అంటున్నారు. నిజానికి వాస్తవం కాదని ఒకప్పుడు మాట అది. ఇవాళ అందరికి తెలిసిన సత్యం ఏంటంటే మావోయిస్టులు వాళ్ళ పోరాటం కానివ్వండి, ఆ పార్టీ కానివ్వండి, కార్యకర్తలు బలహీనం అయ్యారు. చాలా వరకు ఇవాళ బలహీనం అయ్యారు. అగ్రనేతలందరూ చంపబడ్డారు. 4-5 అగ్రనేతలు టార్గెట్ గా ఇప్పుడు ఏదైతే ఇప్పుడు జరుగుతున్న కగార్ 2 ఈ ఆపరేషన్ కార్యక్రమం. బాజీ గారు మీ వాయిస్ ఫ్రీజ్ అయింది. హలో బాజీ గారు. బాజీ గారు మళ్ళీ వస్తాను. మీ వాయిస్ ఫ్రీజ్ అయింది, మళ్ళీ వస్తాను. గఫూర్ గారు మీరు చెప్పండి. ఇప్పుడు అదే అంటే ఇందాక రామ్మోహన్ రావు గారు కూడా షా గారి క్రూరమైన మెంటాలిటీ, క్రూరమైన మనస్తత్వం కలిగిన అమిత్ షా గారి నేతృత్వంలో అన్యాయంగా పొట్టన పెట్టుకుంటున్నారు జనాన్ని. ఇది కరెక్ట్ కాదు. నెగోషియేషన్స్ జరపాల్సిందే. చర్చలు, శాంతి చర్చలకు వాళ్ళు సిద్ధం అంటే మీరు ఎందుకు యాక్సెప్ట్ చేయరు? మీరు అవకాశం ఇవ్వాలి కదా. వాళ్ళు ఆయుధాలు పడేసి వస్తాము, మాతో మాట్లాడండి, మా న్యాయమైన ఆలోచనల్ని మీరు పంచుకోండి, మేము కోరుతున్నాం. కనీసం అది కాదు సార్, కనీసం వాళ్ళ ఎజెండా ఏంటోనే జనంకి తెలుస్తుంది. ప్రభుత్వం చర్చ జరిగితే లేదా నేను ప్రశ్నిస్తున్నాను కాంగ్రెస్ పార్టీ నుంచి. వాళ్ళు కూడా మనుషులే కదా, ఈ దేశ పౌరులే కదా. వాళ్ళు ఒక నోబెల్ కాజ్ కోసం పోరాటం స్టార్ట్ చేశారు. పోరాటంలో సక్సెస్ అయ్యారా, ఫెయిర్ అయ్యారా, అది ఒక సహేతుకమైన మార్గమా కాదనేది సెకండరీ ఇష్యూ.
వాళ్ళు దే ఆర్ రెడీ టు పీస్ డిస్కషన్. మీరు సీజ్ ఫైర్ చేయమని అడుగుతున్నారు, Okay. సీజ్ ఫైర్ చేయండి, మేము వస్తాము, మా ఆయుధాలు పడేస్తాము, మేము చర్చ. ఇవి మహారాష్ట్రలో ఫడ్నవీస్ ప్రభుత్వం హయాంలో చాలా మంది లొంగిపోయారు. అవును. మీరు నేను ఒక టాటా కనుక చూస్తే చాలా మంది చాలా సార్లు చర్చలు జరిగినాయి. 2004లో మన తెలంగాణ ఉమ్మడి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారి హయాంలో ప్రపంచం అంతా చూసింది అవును. మావోయిస్టులు. అదొక ఇదిగా వింతగా చూశారు. అప్పుడు నేను కూడా చాలా టీవీలకి అతుక్కుపోయి చూశాను. అవును. ఏంటంటే వచ్చారు, చర్చలు సక్సెస్ అవ్వలేదు, తర్వాత ఫెయిల్ అయిన మళ్ళీ సాయుధ పోరాటాన్ని బాట పట్టారు, అది వేరే అంశం. కానీ ఒక ప్రయత్నం అయితే జరిగింది, జార్ఖండ్ లో జరిగింది, అట్లాగే ఒడిస్సాలో జరిగింది, బిజు పట్నాయక్ ఆయన ఆధ్వర్యంలో జరిగింది. ఆ లిస్ట్ కూడా ఉంది. చాలా సార్లు చర్చ భారత ప్రభుత్వం అయితే ఈ 12 ఏళ్లలో కనీసం అటెంప్ట్ కూడా చేయకపోవడం దారుణం సార్, చాలా దారుణం. ఎందుకంటే మన్మోహన్ సింగ్ హయాంలో కూడా 2010లో చర్చించారు మావోయిస్టులతో, వాళ్ళ కాన్సెప్ట్ ఉన్నారు. అయినా నేను ఒకటే చెప్తున్నాను సార్ శ్రీనివాసరావు గారు, ఆనాటి రోజులు వేరు, ఆ రోజులు వేరు, ఇవాళ రోజులు వేరు, ఇవాళ పరిస్థితులు వేరు. ఇవాళ మావోయిస్టులకి ఒక అవకాశం ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే వాళ్ళ మనుషుల హక్కుల్ని హరించే అధికారం ఈ ప్రభుత్వానికి లేదు. వాళ్ళకి అవకాశం ఇవ్వాలి, వాళ్ళతో చర్చించాలి, వాళ్ళు ఏం చెప్తున్నారో వినండి. అసలు ఏం లేకుండా మీరు మార్చి 31 డెడ్ లైన్ పెట్టుకొని ఎవడు పడితే వాడిని కాల్చి పడేయటం, వాళ్ళు గిరిజనుల్ని, వాళ్ళు అడవుల్లో ఉండే వాళ్ళని కూడా, సామాన్య పౌరుల్ని కూడా నక్సలైట్లని ముద్ర కొట్టి చంపుతున్నారు సార్.